ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంన మీకు శుభములు. ఈరోజు ధ్యానాంశము శాశ్వతమైన ఫలములను లేక నిలిచి ఉండే ఫలములను ఫలించుట, బేరింగ్ ఫ్రూట్ దట్ లాస్ట్స్. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈ లేఖనంను జాగ్రత్తగా గమనిస్తే యేసు నేనే ద్రాక్షావల్లిని అని చెప్తున్నాడు. ఆయన కేవలం తోటమాలి మాత్రమే కాదు, ఆయనే జీవాధారం. అంటే జీవము, బలము, ఫలప్రదతకు మూలము క్రీస్తే. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. పంట కాసే కాలంలో ఒక ద్రాక్ష తోటను ఊహించుకుందాం. ఆ ద్రాక్ష తోట ద్రాక్ష గుత్తులతో నిండిపోయి జీవంతో కళకళలాడుతూ సంవత్సరాల పాటు ఆస్వాదించబడే ఫలాన్ని ఇస్తుంది. కానీ విరిగిపోయిన కొమ్మల పరిస్థితి ఏమిటి? అవి ఎండిపోతాయి, ఉపయోగం లేకుండా పోతాయి. కాబట్టి చివరకు ద్రాక్షావల్లి నుంచి వేరు చేయబడి కాల్చివేయబడతాయి. యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనములలోని ఈ దృశ్యాన్ని ఉపయోగించి మనకు శాశ్వత ఫలమిచ్చుట గురించి బోధిస్తున్నారు. ఇది తాత్కాలిక విజయాలు కానీ, కొద్దిసేపటి సాధనలు కానీ కాదు. ఇది యేసుతో కలిసిన జీవితం, నిత్య ప్రభావం కలిగించే జీవితం. మనం ఆయనలో నిలిచి ఉంటే, ఆయనలో నివసిస్తే మనం ఎక్కువ ఫలమిస్తాం. ఎటువంటి ఫలములను ఫలిస్తాం? గలతీ 5:22-23లో చెప్పబడిన పరిశుద్ధాత్మ ఫలములు, ఫిలిప్పీ 1:11లో చెప్పబడిన నీతి ఫలములు, కొలస్సీ 1:10లో చెప్పబడిన మంచి కార్యముల ఫలములను ఫలిస్తాం. దేవుని జ్ఞానంలో వృద్ధి చెందుతాం. మన క్రియలు మంచి ఫలితాలు ఇస్తాయి. మనం ఇతరులకు ఆశీర్వాదంగా మారుతాం. 1 కీర్తన 3వ అధ్యాయంలో చెప్పబడినట్లు దేవుని యందు నిలిచిన వాడు నీటి కాలువల యోరను నాటబడి ఎప్పుడూ ఆకులతో నిండుగా ఆరోగ్యంగా ఉంటూ తన కాలంలో ఫలాలను ఇచ్చే చెట్టు వలె ఉంటాడు. యేసుతో కలిసిన జీవితం శాశ్వతంగా అభివృద్ధి చెందుతుంది. మరి మన జీవితం యేసుతో కలిసి లేకుంటే ఎండిపోవడం, నశించిపోవడం, బయటకు పారవేయబడడం నిశ్చయంగా జరుగుతుంది. నన్ను విడిచి మీరు ఏమీ చేయలేరు అని క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు యేసుని నిరాకరించిన తర్వాత, యేసు శిలువ మరణం, పునరుత్థానం తర్వాత పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించినా ఫలితం పొందలేదు. అతడు నిరుత్సాహపడిపోయాడు. కానీ యేసు అతనిని పునరుద్ధరించి నా గొర్రెలను మేపుము అని ఆదేశించాడు. ఆ తర్వాత పెంతెకొస్తు దినమందు పేతురు బోధించినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. ఇది శాశ్వతమైన ఫలం. 1 సమూయేలు 15వ అధ్యాయంలో దేవునిచే ఎన్నుకోబడిన సౌలు అవిధేయత చేత పడిపోయి దోపుడు సొమ్ము కోసం ఎగబడి యెహోవా దృష్టికి కీడు చేసినందున దేవుడు అతనిని విసర్జించాడు. అతని జీవితం ఎండిపోయిన కొమ్మలాగా అయింది. మనలను మనం ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. మనం ఎలా ఉన్నాము? సౌలులాగా తాత్కాలికమా లేక పేతురులాగా శాశ్వతమా? మన జీవితాలు శాశ్వతమైన ఫలాలను ఇవ్వాలంటే మొదట ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రార్థించడం ద్వారా ఆయనలో నిలిచి ఉండాలి. రెండవదిగా కర్తిరింపును అంగీకరించడం ద్వారా. పరీక్షలు, శిక్షణ, సరిదిద్దడం మనల్ని తీర్చిదిద్దుతాయి. మూడవదిగా విధేయతను కలిగి ఉండడం, ఆయన చిత్త ప్రకారం నడుచుకొనడం ద్వారా. నాలుగవదిగా ఇతరులను ప్రేమించుట, సహవాసం కలిగి ఉండడం ద్వారా. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకడు ప్రేమించుడి అని ప్రభువు చెప్పిన ప్రకారం సంఘంలో సేవ, సహవాసం కొనసాగించడం ద్వారా మనం శాశ్వత ఫలములను ఫలిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా,
మనం ఇప్పుడే ఈరోజే ద్రాక్షావల్లిలో నిలిచి ఉండినట్లు నిర్ణయం తీసుకుందాం. యేసు అనే జీవనదిని మనలో ప్రవహింపనిద్దాం. ప్రకటన గ్రంథం 22:2లో చెప్పబడినట్లుగా ప్రతి నెలా ఫలమిచ్చే జీవవృక్షం వలె మన జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, శాశ్వత ఫలములను కాయుటకు మమ్మల్ని పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. నీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రతిరోజు క్రీస్తులో నిలిచి ఉండునట్లు శాశ్వత ఫలములతో మమ్మల్ని ఫలింపచేయుము. ఆ విధంగా ఫలించుటకు అడ్డుకునే వాటిని మా జీవితాల నుండి తొలగించుము. నిన్ను విడిచి మేము ఏమీ చేయలేమని మేము గ్రహించినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.